క్రూరత్వం, చంపడం, చావడమా, అంతే వాళ్ళకి దయ ఉండదు. కాబట్టి రాక్షసులకి ఏముండాలా? దయ ఉండాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవతలమా మనము, మానవులమా, రాక్షసులమా అని మనంతా మనం ఆలోచన చేయాలి. మనకి ఏ గుణాలు లేదా ఆలోచన చేయాలి. మనం దేవతలమైతే ఇంద్రియ నిగ్రహం పాటించాలి. అంటే గురుపుత్రులంతా మనం దేవతలం. అంటే మనకేం ఉండాలి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ముఖ్యంగా మనకి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. కాబట్టి ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పాడు. కాబట్టి ముఖ్యంగా మానవుడు దానం చేయాలి. రాక్షసత్వం మనలో ఉంటే దయాగుణాన్ని పెంచుకోవాలి. లోకత్వం మనలో ఉంటే, మానవులమై మనం ఉంటే మనం దానం చేయాలి. అలాగా దేవత స్వరూపం దేవతలమై మన మనస్సు ఉంటే, అంటే సత్వగుణంతో మనం ఉంటే ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళనే ఈ మానవులు మనం, ఈ యొక్క దేవతలు మనం గురుపుత్రులు అంటే దేవతా పుత్రులు. గురుపుత్రులు అంటే దేవుని బిడ్డలు. ఇంతవరకు స్వాముల వారు చెప్పారు. కాబట్టి మనమంతా దేవుని బిడ్డలు. ఎందుకు దేవుని బిడ్డలు అంటే మన గురువు గారు అంత గొప్పవాడు. ఆయన యొక్క ఈరోజు వ్యాసుడు ఎక్కడ జన్మించాడు మీ అందరికీ తెలుసు. కృష్ణుడు ఎక్కడ జన్మించాడు? జైల్లో జన్మించాడు. మరి నాయనగారు ఎక్కడ జన్మించారు? అడవిలో. కృష్ణుడికి పాము పడగనిచ్చింది. తర్వాత హాజవసంతాత్మ వారికి అట్లా పడగనిచ్చిన జన్మ. మీరు ఎప్పుడైనా ఏ చరిత్రలో చూసినారా? ఒక కృష్ణుడికి తప్ప పాము పడగా పుడితేనే పాము పడగా నీడలో ఆయన వచ్చిందేది కృష్ణుడు తప్ప, కృష్ణ భగవానుడు తప్ప. తర్వాత హాజవసన్ దాస్ మాత్రమే అటువంటి జన్మ ఆయనకు వచ్చింది. ఆయన జన్మ విశిష్టత అసలు ఆయన జన్మను చూస్తే ఎటువంటి జన్మ అది. అడవిలో ఆయన ప్రసవం అయితేనే ఆయనకు పాము పడగ నీడనివ్వడం. ఇది ఎక్కడైనా మనం చూసామా? మామూలు జననం అది. ఎంత గొప్ప మహాత్ముడు మనకు ఆయన దొరికాడు. మనకి వ్యాసో విష్ణు రూపాయ అన్నారు. మనకు వ్యాసో కృష్ణ హాజవసన్ దాసాయ. వ్యాసుడు ఎవరంటే హాజవసన్ దాసుడు. విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే హాజవసన్ దాసు. ఈరోజు మనం హాజవసన్ దాస్ పూజ చేస్తే వ్యాసుని పూజ చేసినట్లే, వ్యాసుని పూజ చేస్తే విష్ణువు పూజ చేసినట్లే. కాబట్టి మనం విష్ణువు యొక్క పూజను మనం ఈరోజు చేస్తున్నాం. అటువంటి మహానుభావుడు అటువంటి జన్మ ఆయన తెచ్చుకున్నాడు. అటువంటి విశేషమైనటువంటి జన్మ నుంచి వచ్చినటువంటి హాజవసన్ దాస్ యొక్క